నమస్కారం అందరికీ. నేను గౌతమ్. ఈరోజు మనం సోషల్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. మొఘల్ ఎంపైర్. మొఘల్ ఎంపైర్ అనగానే మనకు దీని ముందు ఉన్న ఢిల్లీ సుల్తాన్స్ గుర్తొస్తారు. వాళ్ళని చంపిన బాబర్ ఈ మొఘల్ ఎంపైర్ని సృష్టించాడు. ఇక్కడ ఉన్న ఒక మాన్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఒకసారి. దీని పేరేంటో చెప్తారా? రెడ్ ఫోర్ట్. దీన్ని రెడ్ ఫోర్ట్ అంటాము. ఈ రెడ్ ఫోర్ట్ని ఎవరు కట్టినారో ఇప్పుడు మనం చూద్దాం. షాజహాన్ అనే అతను ఈ రెడ్ ఫోర్ట్ని కట్టాడు. అతను మొఘల్ ఎంపైర్కి చెందినవాడు. మొఘల్ ఎంపైర్ అనేది మెడికల్ మరియు మిడియేవల్ పీరియడ్లో ఇండియన్ హిస్టరీలో స్టార్ట్ అయింది. ఆ మొఘల్ ఎంపైర్ అనేది కన్స్ట్రక్షన్స్కి, అడ్మినిస్ట్రేషన్స్కి, వాళ్ళ రూల్కి చాలా ప్రాముఖ్యత చెందింది. ఇక్కడ మనకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండిపెండెన్స్ డే నాడు, అంటే స్వతంత్ర దినోత్సవం నాడు రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చి జెండాను ఎగరేస్తారు. మనము ఇప్పుడు మొఘల్ ఎంపైర్ ఫ్లో చార్ట్ చూస్తే ఫస్ట్ రూలర్ మనకి బాబర్ అన్నమాట. సెకండ్ రూలర్ హుమయూన్. మనం బాబర్ పీరియడ్ కనుక చూసుకుంటే 1526 to 1530 CE మధ్యలో ఉంది. మరియు హుమయూన్ కిందికి వస్తే 1530 నుండి 1540 CE వరకు ఉంది. హుమయూన్ తర్వాత షేర్ షా వస్తాడు. షేర్ షా పీరియడ్ వచ్చి 1540 నుండి 1555 వరకు. మళ్ళీ హుమయూన్ వస్తాడు. అప్పుడు హుమయూన్ 1556 నుండి 1555 నుండి 1556 మధ్యకాలంలో మళ్ళీ అతను వస్తాడు. అలా అయితే హుమయూన్ ఎంత కాలం అతడు పరిపాలించాడో మనము కమెంట్ చేయండి. ఇప్పుడు మనము అక్బర్ అనేవాడు ఇందులో చాలా ముఖ్యమండి. అక్బరు 1556 నుండి 1605 వరకు రూల్ చేసినాడు. జహాంగీర్ కిందికి వస్తే మనకి జహాంగీర్ అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. 1605 నుండి 1625 వరకు అతను రూల్ చేశాడు. నెక్స్ట్ షాజహాన్ కిందికి వస్తే ఇతను మొఘల్ ఎంపైర్లో సెకండ్ ఇంపార్టెంట్ రూలర్. అట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరో కమెంట్ చేయండి. షాజహాన్ అనేవాడు 1628 నుండి 1658 మధ్యకాలంలో అతను జన్మించాడు. మరియు అతను పరిపాలించింది వచ్చి 1628 నుండి 1658 వరకు. మరియు షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ కిందికి వస్తే అతను చాలా క్రూరుడు. అతను ఏమిటంటే ముస్లిమ్స్ జాతిని తప్ప మిగిలిండే మతాలని అసలుకి అతను కైవసం చేసుకోవాలని అనుకునేవాడు. ఇది ఇంట్రడక్షన్. తర్వాత పార్ట్ మళ్ళీ చెప్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.